నైమిషారణ్యము అనే ఒక మహారణ్యంలో 88,000 మంది శౌనకాది మహర్షులు 83,000 సంవత్సరాల నుంచి దీర్ఘ సత్రమనే యాగాన్ని చేస్తున్నారు. సత్రయాగం చేస్తున్న వారు ప్రతిరోజు ఏదైనా ఒక గొప్ప విషయం గురించి చర్చ చేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు చర్చిస్తున్నారట. ఏమని అంటే, వ్రతేన తపసా కింవా ప్రాప్యతే వాంఛితం ఫలం. కలియుగంలో మానవులకి అతి అల్పమైనటువంటి ఆయుర్దాయం అంటే 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉంది. మనం కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సులు యాగాలు చేస్తుంటేనే మోక్షం వస్తుందో రాదో తెలియట్లేదు. అలాంటిది అంత తక్కువ సమయంలో 50 సంవత్సరాలు నిద్రపోతూ ఉంటారు కలియుగంలో మానవులు. ఓ 25 సంవత్సరాలు అక్కర్లేని పనులు చేస్తూ ఉంటారు. వారికి మిగిలేది 25 సంవత్సరాలు దేవతారాధనకు. అంత తక్కువ సమయంలో వ్రతేన తపసా కింవా ప్రాప్యతే వాంఛితం ఫలం. అంత తక్కువ సమయంలో మోక్షాన్ని పొందాలంటే వారు ఏమి చేస్తూ ఉంటారు? వ్రతాలు చేస్తారా, తపస్సు చేస్తారా, యజ్ఞాలు చేస్తారా, యాగాలు చేస్తారా? ఏమి చేసి కలియుగంలో మానవులు మోక్షాన్ని పొందుతారు అనే చర్చ మొదలుపెట్టారు. చర్చ అయితే కొనసాగింది కానీ సమాధానం దొరకలేదు. అటుగా వచ్చినటువంటి సూత భగవాన్ని చూశారు. ఆయన పాదాలకు నమస్కరించారు. ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉన్నతమైనటువంటి ఒక ఆసనాన్ని వేసి, అయ్యా మాకు ఇలాంటి సందేహం కలిగింది, కలియుగంలో మానవులు ఏ విధంగా మోక్షాన్ని పొందుతారు అనే విషయాన్ని మాకు తెలియజేయండి అన్నారు. అక్కడ ఎంతమంది మహర్షులు ఉన్నారండి అంటే 88,000 మంది మహర్షులు ఉన్నారు. 88,000 మంది మహర్షులకు తెలియని ఒక విషయం ఈ సూత భగవానుడికి ఎలా తెలుసు? అసలు ఈ సూతులు వారు ఏమిటి అంటే, మన అదృష్టం ఏమిటండి అంటే, మనకి ఏవేవి కావాలో దేవత ముందుగా తెలుసుకుని మనకి అన్నిటినీ సమకూరుస్తూ ఉంటారు. దాంట్లో ఒకరు సూత భగవానుడు. వేదాలు చాలా విశేషమైనటువంటి సంస్కృత పదాల్లో ఉంటాయి. వాటి అర్థాన్ని సాధారణమైనటువంటి మనకు అర్థం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి సూత భగవానుడి యొక్క ఆవిర్భావం దేనికి జరిగిందండి అంటే, వేదము యొక్క సారాంశం మొత్తం మానవులకు అర్థమయ్యే కథల రూపంలో మార్చి చెప్పేశాడు స్వామి. ఎవరు ఏ ప్రశ్న వేసినా వేదంలోంచే చెప్తారు. అర్థమయ్యే రీతిలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పేస్తారు స్వామి. అందుకే మీరు ఏ కథలు వినండి, ఏ వ్రత కథ విన్నా సూత భగవానుడు చెప్తూ ఉంటాడు. అంటే వేదం యొక్క సారాంశాన్ని మొత్తాన్ని కథల రూపంలో మనకి మార్చి చెప్పిన వారు ఈ యొక్క సూత భగవానుడు. కాబట్టి ఏ ప్రశ్నకైనా వేదంలో సమాధానం ఉంటుంది. కాబట్టి సూత భగవాన్ని అడగగానే ఆయన వెంటనే చెప్పడం మొదలుపెట్టాట. నాయనలారా, మీకు ఏ విధంగా సందేహం కలిగిందో, కలియుగంలో మానవులు ఎలా మోక్షాన్ని పొందుతారు అనే సందేహము పూర్వం ఒకసారి నారద మహర్షికి కలిగింది. ఏకదా నారదో యోగి పరానుగ్రహ కాంక్షయా పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగతః. నారద మహర్షి ఎల్లవేళలా 3 లోకాల్ని సంచరిస్తూ ఉంటాడు. దేనికండి అంటే, పరానుగ్రహ కాంక్షయ, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఎవరో ఒకరి మీద ప్రసరింపజేయడం. స్వామివారి అనుగ్రహం అన్ని వేళలా ఒకేలా ఉండదు. కొందరికి మోక్షాన్ని వేరే రూపంలో ఇస్తారు, కొందరికి మోక్షాన్ని అనుగ్రహంగా ఇస్తారు. కొందరు మోక్షం సంహారం అవుతుంది, కొందరు మోక్షం అనుగ్రహం అవుతుంది. కాబట్టి సంహరింపజేయాలన్నా అనుగ్రహింపజేయాలన్నా ఎవరెవరు దానికి అర్హులో వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు ఈ యొక్క నారద మహర్షి. కాబట్టి నారద మహర్షి 3 లోకాలు తిరుగుతూ ఎక్కడికి వచ్చారండి? మర్త్యలోకముపాగతః. దీన్ని మర్త్యలోకం అంటారు. సాధారణంగా ఇక్కడ జనులంతా పుడతారు చనిపోతారు, పుడతారు చనిపోతారు, ఈ యొక్క చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇందులోంచి బయటకు పడివేయడానికి ఒక మార్గాన్ని మనకు తెలియజేయడం కోసం ఆ నారద మహర్షి భూలోకానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది కలియుగం నడుస్తోంది. భూలోకంలో కలియుగం అంతా గొప్ప యుగం, ఇంకెక్కడా ఎప్పుడు ఎవరు చూడలేరు. ఎవరికి ఏ పని చేయమని చెప్పారో ఆ పని చెప్తే పక్కవాడి పనులన్నీ చేస్తూ ఉంటారట కలియుగంలో. అప్పుడు కూడా నారద మహర్షి వచ్చినప్పుడు కూడా కలియుగం అలాగే ఉందట. అనేక వర్ణాల్లో పుట్టారు. అయ్యా మీరు ఈ పని చేయండి, నేను ఆ పని ఎందుకు చేయాలి, ఈ పని ఎందుకు చేయకూడదు, నా ఇష్టం నేను చేస్తాను అంటాడు. అదే మంట కాలుతుందయ్యా ముట్టుకోవద్దంటే మాత్రం దూరం వెళ్తాడు. అప్పుడు మాత్రం వితండవాదన చేయడు.
వాడికి తర్వాత ఇబ్బంది వస్తుంది అంటే మాత్రం వాడికి అర్థం కాదు. సరే, ఆ పాపకార్యాలన్నీ పక్కవాడి పనులు చేయడం మొదలుపెట్టడం వల్ల పాపాన్ని మూటకట్టుకుని అందరూ నరకానికి వెళ్తున్నారట. మరి నరకానికి వెళ్ళేవారు చెప్తే ఒక్కరూ స్వర్గానికి కానీ మోక్షానికి కానీ వెళ్ళే మానవుడు కలియుగంలో నారద మహర్షికి కనిపించలేదుట. మరి దేవుటి ఇంత పాపాత్ములు సంచరిస్తూ ఉన్నారు ఈ లోకంలో. వీరందరినీ ధర్మం వైపు లేదా మోక్షం వైపు నడిపించాలంటే ఏదైనా సులభమైన మార్గం ఉందేమో విష్ణుమూర్తిని అడుగుదామని అక్కడి నుంచి సరాసరి విష్ణులోకానికి వెళ్ళాట. అక్కడికి వెళ్ళి చూస్తే తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మం వనమాల విభూషితం. స్వామివారు పాల సముద్రంలో శేషతల్పం మీద శంఖము చక్రము గదా పద్మము ధరించున్నారు. వనమాలను వేసుకుని ఉన్నారు. పడుకుని ఉండగా పాదాల వద్ద లక్ష్మీదేవి సేవ చేస్తూ కనిపించింది. దీన్ని జగన్మంగళ రూపము అంటారు. అంటే దేవతలు సైతం ఆ రూపాన్ని చూసి మోహాన్ని పొంది ఏ పని మీద అక్కడికి వచ్చామో అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ ఆనంద రూపాన్ని చూసి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కూడా తిరుమల వెళ్తే అప్పటిదాకా చాలా కోరికలున్నా అక్కడ దాకా వెళ్ళగానే చూసి బయటకు వచ్చేసినాక అయ్యో అది అడగలేదే ఇది అడగలేదే అనుకుంటూ ఉంటాం. అంటే మనకి దగ్గరగా ఉన్న ఒక రూపాన్ని చూస్తేనే అంత మోహాన్ని పొందితే మనం చూడలేని ఒక రూపం ఆ విష్ణుమూర్తి ఆ దేవతలకు దర్శనమిస్తూ ఉంటాడు. అటువంటి రూపం ఇంకా ఎంత మోహంతో ఉంటుందో అటువంటి మోహన రూపాన్ని చూసిన నారద మహర్షి కొంత బాధగానే ఉన్నట్ట. ఎందుకండి బాధగా ఉన్నాడంటే స్వామివారి కలియుగంలో ఇచ్చే దర్శనం కొద్దిగా నలుపు కంటే నల్లటి శరీరంతో దర్శనమిస్తున్నట్ట స్వామి. ఏమిటండి నల్లగా ఉంటే బాధపడాలా? నాకు తెలియదే, మా ఇంట్లో కొందరు నల్లగా ఉంటే ఎవరు బాధపడట్లేదు అంటే బాధపడక్కర్లేదండి. నల్లగా స్వతహాగా ఉంటే బాధపడక్కర్లేదు. స్వామివారు కృతయుగంలో తెలుపు కంటే తెల్లటి పాల సముద్రంలో పాల కంటే తెల్లటి శరీరంతో దర్శనమిచ్చేవాట కృతయుగంలో. దేనికండి అంటే అయ్యా ఎవరైనా పాపాత్ములుంటే రమ్మంటే ఒక్కడు కూడా దొరికేవాడు కాదు కృతయుగంలో. ఇప్పుడు ఎలా పుణ్యాత్ములు దొరకట్లేదో అప్పుడు పాపాత్ములు దొరికేవారు కాదు. కాబట్టి అంతా పుణ్యం అయ్యేసరికి స్వామివారు విశేషంగా ధగధగా మెరుస్తూ పాలకంటే తెల్లగా ఉండేవాట. మరి తర్వాత 3 పాదాలు ధర్మం ఉండి ఒక్క పాదమే అధర్మం వచ్చింది, కొంత అధర్మం వచ్చింది. దాన్ని త్రేతాయుగం అన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాడయ్యా స్వామి? త్రేతాయుగంలో తెల్లగా ఉన్నాడా? లేదండి. ఎలా ఉన్నాడు? నీలమేఘశ్యాముడు, అంటే కొంచెం నీలం రంగులోకి మారిపోయాట స్వామి కొద్దిగా పాపం వచ్చేసరికి. ఇంకొంత పాపం వచ్చిందండి, దీన్ని ద్వాపర యుగం అన్నారు. 2 పాదాల ధర్మం 2 పాదాల ధర్మం ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాడయ్యా? ద్వాపర యుగంలో స్వామివారిని ముద్దుగా నల్లనయ్యా నల్లనయ్యా అని పిలిచేవారట, అంటే నల్లగా ఉన్నట్ట. మరి కృష్ణుడు నల్లగా ఉన్నాడు ఎప్పుడు? ద్వాపర యుగంలో 2 పాదాలు ధర్మం ఉంటే. ఇప్పుడు 3 పాదాలు అధర్మం, 1 పాదం ధర్మం. ఇప్పుడు ఎలా ఉంటాడండి? కాటుక కంటే నల్లగా ఉంటాడట స్వామి. అందుకే మీరు ఏ గుడికి వెళ్ళినా నల్లటి విగ్రహం దర్శనమిస్తుంది. అది ఆ రాతి రంగు కాదండి, స్వామివారి రంగు. మరి ఎందుకండి ఇలా నల్లగయ్యారు స్వామి అంటే స్వామివారు పాపాత్ములు పెరగడం వల్ల ఆ రంగు వచ్చిందట. పాపాత్ములు పెరిగితే చేసినవాడు కదండి నల్లగా అవ్వాలి. మీరు చెప్తున్న లెక్కలో ఆయన ఎందుకండి నల్లగా అవుతున్నాడు? ఎంతటి పాపాత్ముడికైనా స్వామివారి దగ్గర ఒక మంచి లక్షణం ఉంటుంది. వాడి పాపాలని వాడు తెలుసుకుని వాడి పాపాలని వాడు ఒప్పుకుని ఇక మీద నేను పాపాలు చెయ్యను అనుకుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, అయ్యా నాకు నువ్వు తప్పితే ఎవరు దిక్కులేరయ్యా, నన్ను నువ్వే రక్షించాలయ్యా అని స్వామివారి పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తాడో అట్టి వాళ్ళని రక్షిస్తాడు. అసలు ఏమైంది వాడికి రక్షించడానికి ఇందాకటి నుంచి అంటే నీళ్ళల్లో మునిగిపోతున్న వాడిని రక్షించమంటే నీళ్ళల్లోంచి బయటికి లాగుతారు, పాపాల్లో మునిగిపోతున్న వాడిని రక్షించమంటే పాపాల నుంచి బయటికి రాగుతాడు. చేసిన పాపం అంతా ఏమవ్వాలి? ఓ ముద్దగాయి స్వామివారి మీద పడుతోందట. స్వామివారికి పూలు రేఖ కింద కాడలు తీసి పూజ చేస్తాం. ఎందుకండి అంటే ఆ కాడ తగిలితే కందిపోతాడేమో స్వామి అని. అంటే పువ్వు యొక్క కాడ తగిలితే కందిపోయే స్వామి భరించలేంది పాపం, అది తగిలితే ఏమవుతుంది? కందిపోతుంది శరీరం అంతా. మరి ఒకరా ఇద్దరా 1 కోట్ల మంది పుట్టి పాపం చేయడం కోసమే పుట్టామో అని యుద్ధం చేసినట్టు పాపాలు చేస్తూ ఉంటారు మానవులు. ఆ పాపం అంతా మరి స్వామివారే తీసివేస్తున్నారు. తీసిందంతా ఆయన మీదకి పడడంతో శరీరం అంతా కందిపోవడం వల్ల నల్లగా అయిందట. అలా కందడం వల్ల నల్లగా అయిన స్వామిని చూసి నోట మాట రాక మనస్సుతో కానీ వాక్కుతో కానీ వర్ణించలేని ఓ గొప్ప రూపం గలవాడా నీకు నమస్కారం అన్నట్ట నారద మహర్షి. వెంటనే విష్ణుమూర్తి అడిగాట, నారదా ఏమిటి విచారంగా ఉన్నావు? నన్ను ఏదైనా వరం అడుగుదామని, ఆ వరం నేను ఇస్తానో ఇవ్వను అని సంకోచిస్తున్నావేమో, నువ్వు నా ప్రియ భక్తుడివి, ఏ వరం అడిగినా ఇస్తాను కోరుకోమన్నట్ట.
అయ్యా నేను భూలోకం నుంచి వస్తున్నాను, నాకుగా నాకు ఏ కోరికలు లేవు, కానీ భూలోకంలో మానవులంతా పాపాత్ములై ఉన్నారు, వారు సులభంగా తరించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు స్వామి అన్నారట. ఎందుకు నారదా, నీ పాపము నా పాపము వారి మీదకి ఏమైనా రుద్దామా? వారేదో ఆనందంగా ఇష్టపడి కష్టపడి పాపాలు చేసుకుంటున్నారు, దానికి శిక్షే కదా నరకంలో అనుభవిస్తున్నారు, మధ్యలో నీకెందుకు అడిగాట విష్ణుమూర్తి నారద మహర్షిని. వెంటనే నారద మహర్షి అన్నట్ట, అయ్యా అలా అంటారేమిటి? పరోపకారం దుహంతి గావాహ పరోపకారం ఫలంతి వృక్షాః పరోపకారం వహంతి నద్యాః పరోపకారం ఇదం శరీరం. అయ్యా ఒక ఆవు పాలనిస్తుంది, నా పాలు నేను తాగనే వీరంతా తాగేస్తున్నారే అని ఇవ్వడం మానేసిందా? పరోపకారం కోసం ఆవు పాలనిస్తూ ఉంటుంది. పరోపకారం ఫలంతి వృక్షాః, నా పండు నేను ఎప్పుడూ తినలేదు, నా నీడలో నేను ఎప్పుడూ కూర్చోలేదు, వీరంతా అనుభవిస్తున్నారు అని చెట్టు పండును నీడను ఇవ్వడం మానేసిందా? పరోపకారం కోసం చెట్టు పండును నీడను ఇస్తూనే ఉంటుంది. పరోపకారం వహంతి నద్యాః, నది ఒక్క చెంబు నీళ్లు నేను తాగలేదు, వీళ్ళేమో తాగేస్తూనే ఉన్నారు, నేను ఇవ్వను అనుకుని మానేసిందా? పరోపకారం వహంతి నద్యాః, నది కూడా పరోపకారం కోసం నీటిని ఇస్తూనే ఉంటుంది. మరి నాకంటే స్వల్పమైనవి అల్పమైనవే ఇన్ని విధాలుగా పరోపకారం చేస్తుంటే పరోపకారం ఇదం శరీరం, నాకింత మేధాశక్తి ఉండి శరీరం నాకున్నది ఎందుకు? పరోపకారం చేయడం కోసమే. కాబట్టి మీరు చెప్పాల్సింది అంటే నారద మహర్షి సంతోషపడ్డాట. అయ్యా పరోపకారం కోసం అంటున్నావు కాబట్టి చెప్తాను విను. కలియుగే సత్యవ్రత శ్రేష్ఠ, కలియుగంలో వ్రతరాజం అంటారండి దీన్ని. వ్రతాలన్నిటికీ రాజుగా పేర్కొని మోక్షాన్నిచ్చే వ్రతంగా కలియుగంలో సత్యనారాయణ వ్రతం అనే ఒక మహత్తరమైన వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఆచరించిన మానవులు సులభంగా మోక్షాన్ని పొందగలరు అని చెప్పాట. చాలా ఆనందించాడు నారద మహర్షి. ఆహా, కలియుగంలో మానవులు మోక్షాన్ని పొందడానికి సత్యనారాయణ వ్రతం అనే ఒక మహత్తరమైన వ్రతం ఉంది. కానీ మానవులు పీటలు వేసుకుని వ్రతాలు చేస్తారా? చేయరు స్వామి. 3 ప్రశ్నలు వేస్తారు. ఏమిటా 3 ప్రశ్నలు? కిం ఫలం, కిం విధానం, కృతం కేనైవ కర్తవ్యం, కిం ఫలం, ఈ వ్రతం ఆచరిస్తే మాకే ఫలితం వస్తుంది అని అడుగుతారు. ఇందాకే కదా మోక్షం వస్తుందన్నావు. అయ్యా మోక్షం కోసం ఏమీ చేయరు మానవులు, ఇంకేదైనా వస్తూ మోక్షం వస్తే సరే, కానీ కలియుగంలో ఉట్టి మోక్షం కోసం ఏ పనులు చేయరు. కాబట్టి ఇంకేదైనా ఫలితం ఉంటే చెప్పమన్నారు. చెప్తాను. తర్వాత ఏమిటి? కిం విధానం, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? ఏముందండి, ఒక్క బంగారు కలశం పెట్టండి, వచ్చిన బ్రాహ్మడికి ఆ బంగారు కలశం దానం చేసేయండి అంటే 10 తరాల నుంచి మా ఇంట్లో అలాంటి ఆచారాలు లేవండి, ఇప్పుడు కొత్తగా నన్ను చేయమంటే తిడతారు, మేము చేయమంటారు. కాబట్టి విధానం కూడా వారికి నచ్చేలా ఉండాలి. విధానం నచ్చితే వ్రతం చేస్తారా? 3వ ప్రశ్న వేస్తారు. ఇంత గొప్ప ఫలితాలు ఇచ్చేది, ఇంత సులభంగా వ్రతం చేయొచ్చంటే నేనే ఎందుకు ముందు ఆచరించాలి, నా ముందు ఎందుకు ఎవరు ఆచరించలేదు అంటారు మానవులు. కాబట్టి ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నారు. స్వామివారు చెప్తున్నారు, నాయనా ఈ వ్రతం ఆచరిస్తే దుఃఖ శోకాది శమనం, ఈ వ్రతం ఆచరిస్తే దుఃఖము శోకము తొలగిపోతుందన్నారట. అయ్యా మీకు తెలియదేమో, మాకు తెలుసు, దుఃఖమన్నా బాధపడ్డవే, శోకమన్నా బాధపడ్డవే, ఫలితం అడిగాం కదా అని ఒకే పదాన్ని అటు ఇటు తిప్పి చెప్తున్నారా అంటే కాదుట. దుఃఖమన్నా శోకమన్నా బాధపడ్డమే, కానీ బాధపడే తీరును బట్టి వాటికి పేర్లు పెట్టారు. దుఃఖం అంటే ఏమిటండి? ఎవరికి తెలియకుండా బాధపడుతూ ఉంటాడు. ఎవడైనా వస్తే నవ్వుతూ మాట్లాడి, అసలు వాడికి బాధ అనే పేరే తెలియనట్టు నవ్వుతూ మాట్లాడి వాడిని పంపించి లోపల ఏడుస్తూ ఉంటాడు. దీన్ని దుఃఖము అంటే ఎవరికి చెప్పుకోలేని కష్టాలు. శోకం అంటే ఏమిటండి? గట్టి గట్టిగా ఏడుస్తుంటాడు. ఏమైందిరా అంటే వాడిని కొట్టి వాడిని ఏడిపించి వీడు ఏడుస్తూ ఉంటాడు. అంటే 10 మందికి చెప్పుకుని బాధపడేటువంటి దాన్ని శోకము అని, తమలో తాము కుమిలిపోయే దాన్ని దుఃఖము అంటారు. కాబట్టి ఈ వ్రతం చేస్తే చెప్పుకునే కష్టాలు చెప్పుకోలేని కష్టాలు 2 ఉండవు. దుఃఖ శోకాది శమనం, ధన ధాన్య వివర్ధనం, ఆ ఇంట ఎల్లప్పుడూ ధనము ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. అలాగే సర్వత్ర విజయప్రదం, ఏ పని చేసినా ఈ వ్రతం ఆచరించి అది విజయమే అవుతుంది. ఒక రైతు పంట వేసే వ్రతాన్ని ఆచరిస్తే పంట సమృద్ధిగా పండుతుంది. ఒక రాజు యుద్ధానికి వెళ్ళే వ్రతాన్ని ఆచరిస్తే యుద్ధంలో విజయుడవుతాడు. ఎవరు ఏది కోరి వ్రతం ఆచరిస్తే అది సిద్ధిస్తుంది నాయన అని చెప్పారట. చాలా సంతోషం స్వామి. మరి ఎప్పుడు ఎలా ఆచరించాలో చెప్తావా అంటే మాఘేవా మాధవే మాసి కార్తికేవా శుభే దినే, ఈ యొక్క వ్రతాన్ని మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ శుభే దినే, పర్వదినాలు మన భాషలో పండగ రోజులు, అలాంటి రోజుల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నారు. అయ్యా ఇలాంటప్పుడు మాకు కుదరలేదు, ఇంక ఈ సంవత్సరం మొత్తం మాకు వ్రతం ఆచరించే అవకాశం లేదా? ఎందుకు లేదు నాయనా, నెలకొకసారి పౌర్ణిమ, నెలకొకసారి సంక్రాంతి వస్తుంది, ఆ రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
అవునా అయ్యా, అప్పుడు మాకు కుదరలేదు. 15 రోజులకు ఒకసారి నాయన ఏకాదశి వస్తుంది, ఆ ఏకాదశి రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అప్పుడు కుదరలేదు. వారానికి ఒకసారి ఆదివారం వస్తుంది, ఆ రోజైనా ఆచరించవచ్చు. అప్పటికీ కుదరకపోతే నాయనా ఈ వ్రతానికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది, అన్నిటికంటే గొప్ప రోజు ఒకటి ఉంది. ఆ రోజు తిథి వార నక్షత్రాలు చూసుకోక్కర్లేదన్నారు. అయ్యా గొప్ప రోజు అంటే తిథిని బట్టో వారాన్ని బట్టో అవ్వాలి, కానీ అవేం చూడకుండా గొప్ప రోజు ఎలా అవుతుందండి? యస్మిన్ కస్మిన్ దినేవా శుద్ధిమనతః, నా యందు ఏ మానవుడికైతే మనస్సు లగ్నం అవుతుందో అది అన్నిటికంటే గొప్ప రోజు. మంచి విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు చేశానండి, కానీ నాకేదో కొంత డబ్బులు రావాల్సి ఉంటే వారితో ఫోన్లు మాట్లాడుతూ చేశానండి, అనవసరం. కాబట్టి స్వామివారి మీద పూర్తిగా మనస్సు లగ్నం చేసి ఏ రోజైతే వ్రతం చేయగలుగుతారో అది అన్ని రోజుల కంటే గొప్ప రోజుగా భావించమన్నాడు. అలాంటి రోజు తిథో వారమో నక్షత్రమో చూడక్కర్లేదు, నా యందు మనస్సు లగ్నమైతే ఆ రోజు కూర్చుని వ్రతం చేయమన్నారు. చాలా సంతోషం స్వామి. మరి ఎలా ఆచరించాలి? ఈ వ్రతాన్ని ఆచరించదలిచినారు. ఉదయాన్నే నిద్రలేమన్నారు. ఆ మాత్రం కూడా మాకు తెలియదా అండి? వ్రతం అంటే పొద్దున్న నిద్రలేవాలని కూడా మీరే చెప్పాలా? మాకేమో అంతా ఇంగ్లీష్ చదువులు. మార్నింగ్ అంటే 11:59 వరకు మార్నింగే, 11:30కి లేస్తే సరిపోతుందా? ఇంకో పావు గంట ముందర లేవమంటారా అంటే కుదరదు నాయన. ఉషఃకాలం అంటే సూర్యుడు రాక 1 గంట ముందు నిద్ర లేవాలి. అప్పుడు నిద్రలేచి తలార స్నానం చేసి స్వామికి నమస్కరించాలి. అయ్యా ఈ రోజు నీ వ్రతం చేస్తున్నాము అని సంకల్పం చేసుకోవాలి. పొద్దున్నే సంకల్పం చేసుకుని వెంటనే పూజ చేయకూడదండి, ఆ రోజు ఉపవాసం ఉండాలి. మీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చేసుకోవచ్చు భోజనం తప్పితే. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం గోధూళి వేళ అంటే 5:30 నుంచి 6 మధ్య ప్రాంతం గోవుల్ని మేతకు పంపిస్తే ఉదయం సాయంత్రం వాటంతట అవే తిరిగి ఇంటికి వస్తుంటాయి. ఆ గోధూళి వేళలో నదీ తీరానికి కానీ దేవాలయానికి కానీ వెళ్ళి ప్రదోష వేళలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలా వెళ్ళడం కుదరలేదండి. ఎందుకంటే వెళ్ళాలి, నదీ తీరానికి వెళ్ళి వ్రతం ఆచరిస్తే 1000 రెట్లు అధికమైన ఫలితం వస్తుంది. మరి ఏమిటండి ఎందుకు వస్తుందండి అంటే, సహజంగా పూర్వకాలంలో ప్రయాణాలన్నీ నదీ మార్గంలో చేసేవారు. ఆ నదీ తీరంలో వ్రతం చేస్తుంటే ఎవరైనా చూసి ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది ఆచరిస్తారు. కాబట్టి వారందరూ మన దగ్గర చూసి ఆచరించిన కారణంగా అందులో ఫలితం కూడా మనకు వస్తుంది. కాబట్టి నదీ తీరంలో దేవాలయానికి కూడా అంతే, చాలామంది వస్తూ ఉంటారు. ఎవరైనా చూసి ఆచరిస్తే ఆ ఫలితం ఎక్కువగా మనకు వస్తుంటుంది. ఈ కారణంగా నదీ తీరంలో కానీ దేవాలయంలో కానీ ఆచరించాలి. అలా కుదరలేదయ్యా, ఇంట్లో ఎక్కడైతే ఆచరిస్తున్నారో అక్కడ ఆవు పేడతో అలికి 5 రంగులైనటువంటి ముగ్గులు వేసి దాని మీద ఒక నూతన వస్త్రాన్ని పరచమన్నారు. దాని మీద బియ్యం పోసి కలశాన్ని ఏర్పాటు చేయమన్నారు. ఆ కలశం బంగారంది కానీ వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ ఆఖరికి మట్టిదైనా పర్వాలేదు, నీ శక్తిని బట్టి ఏ కలశాన్ని ఏర్పాటు చేయగలిగితే ఆ కలశాన్ని ఏర్పాటు చేయమన్నారు. మట్టి కలశం ఎందుకండి, మన దగ్గర లేదని అందరికీ తెలియాలా? మా పక్కన స్నేహితుడు వెండి చెంపిస్తాడండి, నేను అడిగితే తెచ్చి పెట్టేసుకుంటానండి. పెట్టుకో, కానీ మండపం మొత్తం బ్రాహ్మడికి దానం ఇచ్చేయాలి. ఆ వెండి చెంబుతో సహా వాడికి దానం ఇస్తే పక్కవాడు ఒప్పుకోడు. కాబట్టి నీ శక్తిలో నువ్వే చెంబుతో దానం ఇవ్వగలవో అటువంటి ఒక కలశాన్ని ఏర్పాటు చేయమన్నారు. దానికి ముందు సత్యదేవుడి యొక్క పరివార దేవతలు పంచలోకపాలకుల్ని, అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాల్ని ఆవాహన చేయమన్నారు. స్వామివారి 8 గురుగింజల బరువు ఉండేటువంటి బంగారు సత్యనారాయణ ప్రతిమను తయారు చేయమన్నారు. అంత కుదరదండి, దాంట్లో సగం కానీ దాంట్లో సగం బరువుతో అయినా సత్యదేవుడి బంగారు ప్రతిమను తయారు చేయమన్నారు. ఆ శక్తి లేదండి, వెండితో చేయమన్నారు, ఇత్తడితో కానీ రాగితో కానీ చేయమన్నారు. అయ్యా ఆ శక్తి కూడా లేదు. అయితే అప్పటికి చలామణిలో ఏవో నాణాలు ఉంటాయి కదా, ఆ నాణ్యాన్నే సత్యదేవుడిగా భావించి పంచామృతాలతో అభిషేకం చేసి కలశానికి ముందు సత్యదేవుడిని ప్రతిమ రూపంలో ఆవాహన చేయమన్నారు. కలశంలో నీరును పోసి వరుణుని ఆవాహన చేయమన్నారు. కలశానికి పైన సత్యదేవుడిని ఆవాహన చేసి షోడశ ఉపచార పూజలు చేసి నివేదన పెట్టమన్నారు. నివేదన ఏమిటి? షోడశోపచార పూజ అంటే కొబ్బరికాయ అరటిపండు ఎలాగో నివేదన ఉంటుంది కదా, ఇంకా నివేదన అంటున్నారు. ఈ వ్రతానికి ఏదైనా విశేషమైన నివేదన ఉందా? ఉంది నారదా? ఏమిటది? రంభాఫలం, అరటిపండు, ఘృతం, నెయ్యి, క్షీరం, పాలు, గోధుమస్య చూర్ణకం, గోధుమ చూర్ణం అంటే గోధుమల వల్ల వచ్చేది, గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ బొంబాయి రవ్వ కానీ, వాటిలో శర్కర చకుడంతదా చక్కెర కలిపి నివేదన వేయమన్నారు. అయ్యా గోధుమ రవ్వ కొనలేమయ్యా, బియ్య పిండి వేయమన్నారు. నెయ్యి లేదయ్యా, నీరు వేయమన్నారు. చక్కెర కొనలేనయ్యా, బెల్లం ముక్క వేయమన్నారు. మరి ఏమవుతుందండి? బియ్య పిండి నీళ్లు బెల్లం కలిపితే అంటే చలిమిడి అవుతుంది. ఈ ప్రసాదం చేసి నివేదన పెట్టే శక్తి లేని వారు అంత చలిమిడి పెట్టినా తృప్తి చెందుతానన్నాడు. ఆహా, ఇంత సులభంగా వ్రతం ఆచరించంటే మానవులు ఖచ్చితంగా ఆచరిస్తారని. మూడో ప్రశ్న, ఇంతకు ముందర ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారనే విషయాన్ని తెలుసుకోకుండా నారద మహర్షి మానవుల్ని అనుగ్రహింపజేద్దామని భూలోకం వైపు బయలుదేరాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.